నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అయితే చాలామంది పెళ్ళవుతుంది కానీ లేట్గా పిల్లల్ని కనాలి అనేసి అనుకుంటారు. సో వీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు డాక్టర్స్ చెప్పే వర్డ్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్. చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది కలుగుతుందా, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో వీటి గురించి మనకి క్లుప్తంగా చెప్పడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ విజయారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు తరచుగా మేము ఎగ్ ఫ్రీజింగ్ గురించి వింటూ ఉంటున్నాం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు అండ్ ఎట్లా చేస్తారు? నేను డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. మనకి ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఇవాళ ఉండే ప్రజెంట్ సోషల్ కండిషన్స్లో నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. ఎందుకంటే అందరు గర్ల్స్ కూడా ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది దీని మూలాన డిలే చేస్తున్నారు. సో బట్ ఇంత సక్సెస్ఫుల్గా విమెన్ వెళ్తున్నప్పుడు ప్రైమరీగా విమెన్లో ఆ మదర్హుడ్ అనేది కూడా ఉండాలి. సో వాళ్ళు కెరీర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్ మదర్ కూడా అవ్వాలి కాబట్టి, హెల్దీ మదర్గా కూడా ఉండాలి కాబట్టి, హెల్దీ బేబీస్ని కూడా ఇవ్వాలి కాబట్టి దీనికి ఉండే సొల్యూషన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది యంగ్ ఏజ్లో బాగుంటుంది, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి కూడా యంగ్ ఏజ్లో బాగుంటుంది. సో విమెన్ ఎప్పుడైతే వారు హైయర్ ఎడ్యుకేషన్, మంచి మంచి జాబ్స్ అంటే ఛాలెంజింగ్ జాబ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అన్నది ఈ స్ట్రెస్తో కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఫేస్ చేయకముందే వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ ఆప్ చేసుకున్నట్లయితే, అంటే ఎవరైతే గర్ల్స్ బాగా డైనమిక్ ఉండి కెరీర్ ఓరియంటెడ్ ఉండి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ని కూడా చూసిన తర్వాత ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవుదాము అనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్కి ఆప్ చేస్తారనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అన్న దాంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ముందు మనం ఎగ్ ఫ్రీజింగ్ ముందు వాళ్ళ జనరల్ కండిషన్ని చెక్ చేస్తాం. సో జనరల్ కండిషన్లో వాళ్ళు అన్నీ ఫిట్ ఉండాలి, అంటే లంగ్, కిడ్నీస్, లివర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. సో అవన్నీ ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ దీనికి ఓకే చెప్తామన్నమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన హెల్త్, మనం సర్వైవ్ అవ్వడం, ఇది ఉంటేనే నెక్స్ట్ మనకి ఫెర్టిలిటీ అన్నది. సో ఈ కండిషన్స్ అన్నీ, జనరల్ కండిషన్స్ అన్నీ ఆప్టిమమ్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఆ పర్టికులర్ గర్ల్కి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్స్ కొంచెం మెచ్యూర్ అవడానికి. అరౌండ్ నియర్లీ 10 days ఇస్తాము. అది కొందరికి 12 days దాకా కూడా వెళ్ళొచ్చు. సో ఒక పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్గా ఎగ్స్ అన్నీ గ్రో అయి ఉంటాయి. అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, ట్రిగర్ అంటాం అన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్ పికప్ చేస్తాం. ఎగ్స్ పికప్ అన్నది అండర్ అనస్థీషియా, దానికి ఒక పర్టికులర్ ఎంబ్రియాలజీ ల్యాబ్ పక్కనే మనకు ఓటీ ఉంటుంది. సో అక్కడే చేస్తాం. ఇవి ఎక్కడంటే అక్కడ, ఏ ఓటీస్లో అంటే అక్కడ చేయకూడదు. మళ్ళీ ఎంబ్రియాలజీ ల్యాబ్కి ఈ పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి చేయాలన్నమాట. దీనికోసం మనం ఏఆర్టీ బ్యాంక్స్ లెవెల్ 2 పర్మిషన్స్ ఉండాలి, ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి చేయాలి. సో ఇక్కడ చేసినప్పుడు మనం ఈ ఎగ్స్ పికప్ అన్నది అండర్ అనస్థీషియా, పేషెంట్కి పెయిన్ లేకుండా, నొప్పి లేకుండా అండర్ అనస్థీషియా స్కానింగ్ ద్వారానే పికప్ చేస్తాం. కానీ ఇక్కడ పేషెంట్కి పైన ఏమైనా కుట్లు ఉంటాయేమో, ఏమైనా ఆపరేషన్ ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కుట్లు ఏమీ ఉండవు దీంట్లో. అండర్ అనస్థీషియా ఎగ్స్ పికప్ చేసిన తర్వాత ఈ డే కేర్ ప్రొసీజర్. ఇది మార్నింగ్ వస్తారు, పికప్ అయిన తర్వాత 2 hours తర్వాత పేషెంట్ ఫుల్లీ కాన్షియస్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. వాళ్ళు క్వైట్ వాళ్ళ నార్మల్ వర్క్స్ నార్మల్గా చేసుకోవచ్చు. కొంత ఫాలోఅప్కి ఒక 10 days దాకా మనం అపాయింట్మెంట్ ఇచ్చిన టైంలో వాళ్ళు వచ్చి ఫాలోఅప్కి వస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 10 days దే కెన్ ఫర్గెట్, మనకు ఒక ఎగ్ పికప్ అయింది అన్నది కూడా మర్చిపోవచ్చు. అంటే ఇది బ్యాంక్లో మనం డబ్బులు దాచుకున్నట్టు అలా వాళ్ళ ఎగ్స్ని ఏఆర్టీ బ్యాంక్లో ఈ లెవెల్ 2 సెంటర్స్ అటాచ్డ్ ఉన్న వాళ్ళ దగ్గర దాచుకోవడం అనమాట. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫుల్లీ, అంటే వాళ్ళు కావాల్సింది అచీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం 25 years గర్ల్కి మనం ఎగ్స్ పికప్ చేసినట్లయితే ఆ ఎగ్ని మనం 10 years దాకా ప్రిజర్వ్ చేయగలం. అంటే మనం ప్రిజర్వింగ్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఉండే లా ప్రకారం 10 years ఉంచవచ్చు. సో 25 years అప్పుడు పికప్ చేస్తే వాళ్ళు 35 yearsలో ప్లానింగ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు 10 years అది ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో 35 years అప్పుడు ఆ ఎగ్ ఏజ్ అనేది 25 years ఉంటుంది.
అంటే మదర్కి 35 years ఉన్నా ఎగ్ ఏజ్ విల్ బి 25 years. అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ 25 yearsలో ఎగ్కి ఎలా ఉంటుందో అదే ఉంటుంది. సో వాళ్ళకి వచ్చే బేబీస్ కూడా ఆ 25 years ఏజ్లో ఉన్న మదర్కి ఎలా వస్తారో అదే క్వాలిటీతో వస్తారు. కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ కూడా బాగా ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అన్నది డిలేడ్ మ్యారేజ్, డిలేడ్ ప్రెగ్నెన్సీ, కొందరు ఏమంటే డివోర్స్ తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్లానింగ్ అన్నది వాళ్ళకి ప్లాన్ ఉండదు. సో దే విల్ టేక్ సమ్ టైం. అటువంటి వారికి కొందరు ఎర్లీ ఏజ్లో విడోస్ అవుతారు. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మళ్ళీ మ్యారేజ్కి కన్విన్స్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో అటువంటి వారందరికీ మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ అనమాట. మోర్ ఓవర్ ఏంటంటే కొందరు విడోస్ అయిపోయినా మళ్ళీ మ్యారేజ్కి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనకు సింగిల్ విమెన్ బేబీకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. సో మనకి ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ లా సింగిల్ విమెన్ కూడా బేబీకి ఆప్షన్ ఇవ్వచ్చు. అన్మ్యారీడ్ అవ్వచ్చు, విడో అవ్వచ్చు, డివోర్సీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ అప్రోప్రియేట్ ఏజ్లో ఉన్నట్లయితే వాళ్ళు కాకపోతే ఆ థింకింగ్లోకి రావడానికి కొంత టైం తీసుకుంటారు. కాబట్టి ఈ టైంలో ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. సో వారు ఎప్పుడో ఒక 40 years ఏజ్లో లేదు నా బేబీ కావాలి, నాకు ఒక తోడు ఉంటారు అనుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉండదు, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండవు. సో ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్ కూడా కరెక్ట్గా గైడ్ చేసి వారికి ఒక తోడు ఉండాలి అనుకున్నప్పుడు రైట్ టైంలో ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే వారికి రేడియోథెరపీ, కీమోథెరపీ అన్నీ ఇస్తారు. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. సో వారు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళక ముందే ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనకి వాళ్ళ ఆంకాలజిస్ట్ ఎన్ని ఇయర్స్ బ్రేక్ ఇమ్మంటారో అన్ని ఇయర్స్ బ్రేక్ ఇచ్చి తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక బూన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ డేలో. బికాజ్ అందరు గర్ల్స్ కూడా బాగా కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 90% రూరల్ కానీ అర్బన్ కానీ ఫుల్లీ కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దట్. మేడం, అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ కోసం పేషెంట్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? అలానే ఈ ప్రాసెస్కి ముందు కానీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్ ఫ్రీజింగ్ కోసము యాక్చువల్లీ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం ఓపీడీ ప్రొసీజరే. సో వాళ్ళని మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అప్పుడు జనరల్ కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు మార్నింగ్ వస్తారు, అన్ని చెకప్స్ జనరల్ కండిషన్, ఇది మాస్టర్ హెల్త్ చెకప్ లాగా జనరల్ కండిషన్, జనరల్ హెల్త్ చెకప్ చేస్తాం. అంతా ఫిట్ ఉన్నారన్న తర్వాత వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి స్టడీ చేస్తాం, వాళ్ళ హార్మోన్స్ స్టడీ చేస్తాం. అవన్నీ కూడా టేక్ కేర్ ప్రొసీజర్స్. అంతా బాగుంటే వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ కూడా వాళ్ళు వస్తారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో మనం 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా డే కేరే. అది లోకల్ పేషెంట్స్ అయితే మనకి వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు మనకు టైం చెప్తే దాని ప్రకారమే మనం ప్లాన్ చేస్తాం అనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంజెక్షన్స్ తీసుకుని వాళ్ళు నార్మల్గా వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు. దానికోసం బెడ్ రెస్ట్ ఉండాలి, లీవ్ పెట్టాలి అన్నది ఏమీ లేదు. సో దే కెన్ కమ్ నార్మల్గా వచ్చేసి ఇక్కడ ఇంజెక్షన్ తీసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ ఎగ్ పికప్ ముందు ట్రిగర్ అని ఇస్తాము. అది మోస్ట్లీ ట్రిగర్స్ అన్నీ కూడా నైటే ఇస్తాము అనమాట. సో దానికోసం కూడా వారు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా దూరం వెళ్ళాలి అలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం మన దగ్గర అకామిడేషన్ ఉంది. అంటే అది ప్రొసీజర్ కోసం కాదు, వాళ్ళకి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందంటే ఉండొచ్చు, అంతేగాని హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం అసలు లేదు. సో ఆ ట్రిగర్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత మనం ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఆ పికప్ రోజు కూడా వాళ్ళు మార్నింగ్ ఇక్కడికి వస్తే ఎగ్ పికప్ అండ్ అనస్థీషియానే చేస్తాము. కానీ ఆ అనస్థీషియా, ఆ మత్తు అన్నది వెరీ షార్ట్ జనరల్ ఇస్తాం. సో దానికోసం కూడా వారు ఇక్కడ కంప్లీట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్ పికప్ అయిన తర్వాత 3 hours మ్యాక్సిమం, 2 hours కూడా సరిపోతుంది, 3 hours మ్యాక్సిమం. పేషెంట్ కాన్షియస్ అయిపోయిన తర్వాత వారి ఇంటికి వారు వెళ్ళిపోవచ్చు. తర్వాత కూడా ఫాలోఅప్ మనకు 10 days ఉండాలి, కానీ అది కూడా వారు వచ్చి వెళ్ళడమే. లేదు దూర ప్రాంతం వాళ్ళైతే మనం అక్కడ కూడా ఏదైనా రేడియాలజిస్ట్ మనకు అటాచ్ చేస్తే మనం వారితో మాట్లాడి ఎలా ఉంది హార్మోన్స్, ఏదైనా డయాగ్నోస్ సెంటర్ అటాచ్ ఉన్నా కూడా మనం చెప్తాము. అక్కడ చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే, యూజువల్లీ ఏం ప్రాబ్లం ఉండదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాం రమ్మని. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇంజెక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ పికప్ కూడా ఏమీ ప్రాబ్లం రాకుండానే ఆల్మోస్ట్ అది 1% కంటే బిలో తగ్గిపోయింది ప్రాబ్లమ్స్ రావడం అన్నది.
సో ఫాలో అప్ కూడా మనం వాళ్ళు దూరం వెళ్ళినా కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళైతే మన సెంటర్కే వస్తాం, స్కానింగ్ చేస్తాము. అది 10 డేస్కి అప్పుడు అంటే ఒక 2 డేస్ రమ్మంటాం అంతే. సో ఈ మొత్తం ప్రొసీజర్లో కూడా వాళ్ళ నైట్ స్టే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. రైట్. అంటే హాస్పిటలైజేషన్ అనేది లేదు, టోటల్లీ డే కేర్ ప్రొసీజర్. ఓకే. కాకపోతే ఇక్కడ రెగ్యులర్ ఐవీఎఫ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈటీ అంటాం అనమాట. దానికి నెక్స్ట్ మంత్ అట్లా ప్లాన్ చేస్తాము. ఇక్కడ వారికి కావాల్సిన టైం అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయితే వాళ్ళ కెరీర్ కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కోసమో పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వస్తే అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఎంబ్రియో చేయట్లేదు, ఓన్లీ ఊసైటే ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్ తోటే బేబీస్ని చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అప్పుడు చేస్తాం. అంటే ఈ ప్రొసీజర్లో ఓన్లీ ఎగ్ పికప్ వరకే అవుతుంది. ఈ ఇక్సీ కానీ ఐవీఎఫ్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ తర్వాత చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇది మొత్తం ఐవీఎఫ్ ప్రొసీజర్లో హాఫ్ ప్రొసీజర్ ఇది. ఓకే. సో వాళ్ళు బేబీస్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.